సో, ఈ ఎపిసోడ్ వచ్చేసి డీప్ క్లోన్. ఇంతకుముందు ఎపిసోడ్ 16లో షాలో క్లోన్ చూసాం కదా! డీప్ క్లోన్‌లో మనము మెయిన్‌గా చూసేదేందంటే, పార్కే ఫైల్స్ షేరింగ్ ఉంటాయా బిట్వీన్ యాక్చువల్ టేబుల్ అండ్ డీప్ క్లోన్. ఆఫ్‌కోర్స్ షాలోలో షేరింగ్ ఉంటాయి గానీ ఇక్కడ ఉండవు. నోట్‌బుక్ రన్ చేసి చూద్దాం. నోట్‌బుక్ రన్ చేసే ముందు ఈ స్లైడ్‌లో ఓవరాల్ డిఫరెన్సెస్ చూసి బ్యాక్ టు నోట్‌బుక్ వచ్చి రన్ చేసి చూద్దాం. నోట్‌బుక్ రన్ చేయకముందు హై లెవెల్ డీటెయిల్స్ చూద్దాం అనుకుంటే, యాక్చువల్ టేబుల్ ఉంటే దాన్ని డీప్ క్లోన్ చేస్తే షేర్డ్ ఫైల్స్ ఏముండవు. బేసికలీ అది లాగింగ్ అయినా, డేటా ఫైల్స్ అయినా. సోర్స్ అండ్ డీప్ క్లోన్ బేసిక్ డీటెయిల్స్ లైక్ ఇక్కడ జరిగే ఇన్సర్ట్స్, అప్డేట్స్, మర్జెస్, డిలీట్స్ ఇవి క్లోన్‌లో ఉన్న డేటాని ఇంపాక్ట్ చేయవు. క్లోన్ చేసుకున్నప్పుడు ఫైల్స్ లెట్స్ సే 5 పార్కే ఫైల్స్ ఉన్నాయి. అవి కాపీ అయితే ఆ 5 పార్కే ఫైల్ నేమ్స్ సేమ్ ఉండొచ్చు. బట్ అవి కాపీ అయితాయి. అక్కడున్న పార్కే ఫైల్ ఆర్ టేబుల్ డిలీట్ అయితే ఇది దీనికి ఏం ఇంపాక్ట్ అవ్వదు. డేటా చేంజెస్ సోర్స్ మీద వేస్తే ఏవి ఇంపాక్ట్ అవ్వవు అనేది ఇక్కడ చూద్దాం. అప్డేట్ ఆన్ సోర్స్ డీప్ క్లోన్కి ఇంపాక్ట్ అవ్వదు. సో బేసికలీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇండిపెండెంట్. ఏ యాక్షన్ కూడా ఇంకో దానికి ఇంపాక్ట్ అవ్వదు. ఇప్పుడు క్లోన్ని డిలీట్ చేస్తే సోర్స్లో ఏం కాదు, ఆర్ డిలీట్ ఆన్ సోర్స్ క్లోన్కి ఏం కాదు. సో సిమిలర్లీ లైక్ ఏ యాక్షన్ ఆన్ ఎనీథింగ్ విల్ నాట్ ఇంపాక్ట్ ఎనీ అదర్ థింగ్ యాక్చువల్లీ. ఎప్పుడు డీప్ క్లోన్ చేసుకోవాలి వర్సెస్ ఎప్పుడు షాలో క్లోన్ చేసుకోవాలంటే, డీప్ క్లోన్ చేసుకునేది ఎప్పుడు అంటే, ఇఫ్ యూ నో సంబడి ఈస్ గోయింగ్ టు రిమూవ్ ద యాక్చువల్ టేబుల్, సో డీప్ క్లోన్ చేసి పెట్టేసుకొని దాని మీద మల్టిపుల్ స్నాప్ షాట్స్ తీసుకోవడం, టెస్టింగ్ చేసుకోవడం, ఆర్ మళ్ళీ దాని మీద బేస్ చేసుకొని ఇంకా మల్టిపుల్ క్లోన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ యూ రియల్లీ డోంట్ వాంట్ టు బాదర్ అబౌట్ మెమరీ, స్టోరేజ్ ఆర్ వాట్ ఎవర్ లైక్ అది డీప్ క్లోన్ మళ్ళీ ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గో బ్యాక్ ట్రస్టింగ్ సోర్స్ ఎక్కడి నుంచి క్లోన్ చేసుకున్నాం అనేది అప్పుడు డీప్ క్లోన్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో షాలో క్లోన్ సరిపోతుంది. సో డీప్ క్లోన్ ఏ టైంలో తీసుకోవచ్చు అంటే, లెట్స్ సే మర్జెస్, అప్డేట్స్, ఇన్సర్ట్స్ క్విక్గా చేసి సోర్స్ టేబుల్ సంబడి ఎల్స్ ఇస్ చేంజింగ్ అండ్ మీకు పర్మిషన్ వెళ్ళిపోతుంది ఆర్ రీడ్ యాక్సెస్ వెళ్ళిపోతుంది. ఇట్లాంటప్పుడు డీప్ క్లోన్ తీసి పెట్టుకొని దాని మీద డేటా వాలిడేషన్స్ ఇట్లాంటి మల్టిపుల్ యాక్షన్స్ చేసుకోవచ్చు. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రియల్లీ కన్సర్నింగ్, నాట్ టైం టేకింగ్, అప్పుడు డీప్ క్లోన్స్ చేసుకోవచ్చు. అదర్వైజ్ షాలో క్లోన్ ఆల్సో ఓకే. సో ఇప్పుడు బ్యాక్ టు నోట్బుక్. ఇవి కమాండ్స్. సో ఇనిషియల్ 2 కమాండ్స్ వచ్చేసి స్కీమా లేకపోతే క్రియేట్ చేయమని, అండ్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంటే ఈ నోట్బుక్ని మల్టిపుల్ టైమ్స్ రన్ చేస్తే అది రిఫ్రెష్ చేసి తీసేస్తుంది అనమాట. సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ దిస్ స్కీమా. ఆల్రెడీ ఉంది, డెల్టా డెమో అనేది ఉంది. సో నేను అది రన్ చేయట్లేదు ఈ రెండు. సో మనం ఇప్పుడు ఏంటంటే ఈ 2 టేబుల్స్ క్రియేట్ చేద్దాం. ఎంప్లాయీస్ ఎపిసోడ్ 17 సోర్స్ అండ్ క్లోన్ చేసి ఈ రెండిట్లలో డెల్టా బిహేవియర్ ఎట్లుంది, దీంట్లో డెల్టా బిహేవియర్ ఎట్లుంది, డేటా చేంజెస్ వల్ల ఇంటర్ డిపెండెన్సీస్ ఉంటాయా, వ్యాక్యూమ్ చేస్తే ఇంటర్ డిపెండెన్సీస్ ఏమైతే ఇంతకుముందు స్లైడ్లో చూసినట్టు చూద్దాం. సో 2 టేబుల్స్ క్రియేట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ ఓన్లీ ఒకటే ఉంది, క్లోన్ తర్వాత సెల్లో ఉంది క్రియేషన్. సో సెలెక్ట్ ఫ్రమ్ ద సోర్స్ ఈ 5 రికార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఓన్లీ పాత్ ఉంది క్లోన్, బట్ ఇక్కడ క్రియేట్ చేయలేదు మనం. ఇక్కడ కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ ఈ కమాండ్ అందులో పెట్టాలి. సో ఇదేం లేదు, క్రియేట్ టేబుల్ నేమ్, డీప్ క్లోన్ ద రిఫరెన్స్ టేబుల్ నేమ్, అంటే సోర్స్ టేబుల్ నేమ్ నుంచి క్లోన్ చేసుకొని ఈ టేబుల్ క్రియేట్ చేయమని. సో ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తే సోర్స్ టేబుల్ని యూజ్ చేసుకొని స్టేజ్డ్ కమెంట్స్ అండ్ దీంట్లో వెళ్ళి ఇద్దాం క్లోన్లో సేమ్ థింగ్ స్టేజ్డ్ కమెంట్స్. ఇక్కడ చూస్తే మీరు యాక్చువల్ టేబుల్లో ఒక జేసన్ ఫైల్, ఒక పార్కే ఫైల్, కానీ క్లోన్డ్ టేబుల్లో చెక్ పాయింట్ టేబుల్, లాస్ట్ చెక్ పాయింట్ అనే 2 ఫైల్స్ ఉన్నాయి. ఎందుకంటే అది క్లోన్ అయి వచ్చింది. క్రియేట్ టేబుల్ డీప్ క్లోన్ అన్నాం కాబట్టి ఇవి వస్తాయి అన్నమాట. లెట్సే ఈ క్రియేట్ టేబుల్ని మళ్ళీ మనం సెకండ్ టైం చేస్తే వేరే రిఫరెన్స్ పెట్టి, వేరే వర్జన్ పెట్టి, ఈ చెక్ పాయింట్ మళ్ళీ ఇంకొకటి వస్తుంది. అండ్ లాస్ట్ చెక్ పాయింట్ వచ్చేసి ఆ లేటెస్ట్ ఫైల్కి పాయింట్ చేస్తుంది.
సో డేటా సేమ్ ఉందా లేదా అని క్లోన్లో కూడా సేమ్ ఉంటుంది, నో డౌట్. ఎవిడెన్స్ డిస్క్రైబ్ టేబుల్ చేసి చూద్దాం. క్లోన్ టేబుల్ని డిస్క్రైబ్ చేస్తున్నాం, 0 వర్జన్స్ ఉంటాయి. అదే యాక్చువల్ టేబుల్ని డిస్క్రైబ్ చేసి చూద్దాం ఒకసారి. యాక్చువల్ టేబుల్ కూడా మనకి సింగిల్ ఆపరేషన్లో జరిగిపోయింది కదా, లైక్ ఉన్న డేటా సెట్ని క్రియేట్ డెల్టా టేబుల్ అన్నాం కాబట్టి రెండే సేమ్ ఉన్నాయి యాక్చువల్లీ. సో బేసికలీ మెట్రిక్స్ చూస్తున్నాం మనం. సోర్స్ టేబుల్ సైజ్ వచ్చి 1310, కాపీడ్ ఫైల్ సైజ్ కూడా సేమ్ ఉంది. అంటే క్లోన్ చేసేటప్పుడు యాక్చువల్ కాపీ ఉంది. షాలో క్లోన్లో ఇది 0 ఉంటుంది, ఎందుకంటే ఇది ఫిజికల్ కాపీ. బేసికలీ 5 టెరాబైట్ ఒరిజినల్ టేబుల్ 5 టెరాబైట్స్ ఉంటాయి. డీప్ క్లోన్ చేస్తే ఇక్కడ కూడా విత్ 5 టెరాబైట్స్ సపరేట్ మెమరీ అలొకేషన్ అవుతుంది దీనికి. సో డీప్ క్లోన్స్ అన్ని టైమ్స్ చేయొద్దు బేసికల్లీ, అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ నీడెడ్. సో ఇదేం లేదు, కొంచెం ఫైల్స్ అవన్నీ వ్యాలిడేట్ చేయడానికి. ఇంతకుముందు నేను చెప్పిన కదా ప్రీవియస్ స్టెప్లో సేమ్ థింగ్. డీప్ క్లోన్ కాపీడ్ రియల్ ఫైల్స్ అండ్ రియల్ బైట్స్, అది విచ్ ఇస్ ఎక్స్పెక్టెడ్. ఎపిసోడ్ 16 షాలో క్లోన్లో మనకి 0 ఉంటుంది, అదే డూప్లికేటెడ్ ఫైల్స్. సో ఇది వచ్చేసి సోర్స్కి, ఇది వచ్చేసి క్లోన్కి, దేని పార్కే ఫైల్ దానికి ఉంది అని డేటా ఫైల్స్. ఇక్కడ సోర్స్ ఫైల్ నేమ్, క్లోన్ ఫైల్ నేమ్స్. సో ఇది ఇట్లా ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, నాట్ నెసెసర్లీ పార్కే ఫైల్స్ నేమ్స్ డిఫరెన్స్ ఉండాలని ఏం లేదు. డీప్ క్లోన్ చేసినా సరే సేమ్ ఫైల్ యాజ్ ఇట్ ఈస్ వెళ్ళిపోయింది కాబట్టి ఫైల్ నేమ్ సేమ్ ఉంటుంది. జస్ట్ మేక్ షూర్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ ఫైల్స్ ఇన్ 2 డిఫరెంట్ టేబుల్స్ అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వెళ్ళి చూస్తే సోర్స్ అనే దగ్గర ఈ ఫైల్ నేమ్ ఉంది అండ్ క్లోన్ అనే దగ్గర ఈ ఫైల్ నేమ్ ఉంది. సో ఈ ఫైల్ నేమ్ యూనిక్ ఉండాలని ఏం లేదు, ఎందుకంటే ఈ ఫైల్ ఈజ్ ఇన్సైడ్ దిస్. ఇక్కడ ఇదే ఫైల్ మళ్ళా ఇన్సైడ్ దిస్, ఈవెన్ దో ద ఫైల్ నేమ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 0.json లాగానే ఇంకా పార్కే ఫైల్స్ యూనిక్ నేమ్స్ వస్తూ ఉంటాయి, బట్ విత్ ఇన్ దిస్ ఆబ్జెక్ట్. సో అది కాపీ క్లోన్ చేసినప్పుడు ఏం చేసిందంటే ఫైల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసుకుంది. సో అందుకనే ఇది జస్ట్ కావాలనే మనకి తెలియాలి ఆ పాయింట్ కూడా అనేది పెట్టిన. అప్డేట్ ఆన్ క్లోన్ చేసి చూద్దాము, అప్పుడు రియల్ టేబుల్కి ఇంపాక్ట్ అవుతుందా అని, అంతే. సో ఇక్కడ నుంచి వ్యాలిడేషన్స్ ఎట్లుంటాయంటే షాలో క్లోన్ మీద చేసిన వ్యాలిడేషన్సే మోస్ట్లీ. సో సోర్స్లో అండ్ క్లోన్లో డిఫరెంట్ శాలరీస్ ఉన్నాయి అప్డేట్ వల్ల. అండ్ ఇక్కడ లాగింగ్ కూడా దేనికి దానికి ఉంటుంది సెపరేట్గా. ఇక్కడ 2.json ఉంది, సోర్స్లో ఒకటే వర్షన్ ఉంది. సో ఆప్టిమైజ్ చేస్తే సోర్స్ మీద డీప్ క్లోన్కి ఇంపాక్ట్ ఉంటుందా అని, బేసికల్లీ ఉండదు. సో ఇప్పుడు ఆల్టర్ చేస్తున్నాం, అది కూడా ఏముండదు చేంజెస్. ఇది ఇక్కడ లిమిటేషన్ ఉంది కమ్యూనిటీ ఎడిషన్లో, సో దీన్ని రిటెన్షన్ అనేది చేయలేము ఇక్కడ 7 daysకి, అందుకే అది స్కిప్ చేస్తున్నాం. వాక్యూమ్ కూడా చేసేసి సోర్స్ మీద విల్ గో టు డీప్ క్లోన్. సో డీప్ క్లోన్ అయ్యింది. బేసికలీ డేటా వైజ్ మనం ఏం మిస్ అవ్వం, వాక్యూమ్ అయినా ఆప్టిమైజ్ అయినా ఒరిజినల్ సోర్స్ పైన, ఎందుకంటే ఇట్స్ ఎ న్యూ కాపీ. బేసికలీ అది డ్రాప్ అయినా ఏం కాదు ఇంకా సోర్స్. సో డ్రాప్ చేస్తుండగానే ఇది చెక్ చేద్దాం. సో యాక్చువల్ టేబుల్ డ్రాప్ అయిపోయింది, క్లోన్ ఉండిపోయింది. సో క్లోన్ యాజ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఉంటుంది, ఇంకా డీప్ క్లోన్ స్టిల్ వర్క్స్ ఎక్స్పెక్టెడ్. సో బేసికలీ ఏంటంటే షాలో క్లోన్ లాగానే మేనేజ్ టేబుల్ మీద చేసినాం. ఇదేమో డీప్ క్లోన్ కాబట్టి మనము క్యాటలాగ్ వైజ్ చెక్ చేసుకుందామని ఇక్కడి నుంచి చెక్ చేసి చూసినాం. అండ్ సపరేట్ పార్కే ఫైల్స్, సపరేట్ లాగింగ్ ఫైల్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనము ఆటో లోడర్ ఆర్ పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్, ఈ రెండిట్లో ఏదో ఒక టాపిక్ చూద్దాం.